నేను అసెంబ్లీకి రావాలట, మరి రా. ప్రజల సొమ్ము అప్పనంగా తినుకుంటా, దొబ్బి తినుకుంటా, ఆ ప్రతిపక్ష నేత హోదాలో ఈరోజు ప్రజల ట్యాక్స్ లో దొబ్బి తినుకుంటా ఈరోజు ఫామ్ హౌస్ లో ఉన్నావు. నీకు ఫామ్ హౌస్ అవసరమా? రా మరి అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడతలేవు? మరి అసెంబ్లీకి తాను దేనికి రావాలి కేసీఆర్ ప్రశ్నించారు. అంటే నీకు అధికారం ఇస్తేనే అసెంబ్లీకి వస్తావా? అధికారం ఇవ్వకపోతే రావా? నువ్వు ఎమ్మెల్యేవు కాదా? ప్రతిపక్ష నేతవు కాదా? ప్రజలు డబ్బులతో ట్యాక్స్ డబ్బులతో దొబ్బి తినట్లేదా? సిగ్గు శరం ఇజ్జతి మనం ఉంటే ఆ డబ్బులు తీసుకోకు. ప్రజల డబ్బులు అప్పరంగా దొబ్బి తినకు. ఎందుకు దొబ్బి తింటావు నువ్వు? ఇంత కూడా సిగ్గులేదు ఇంత నీకు. అంటే వాస్తవంగా రేవంత్ రెడ్డి ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదు కేసీఆర్కి. ఎక్కడ రేవంత్ రెడ్డి తన ఇజ్జత్ ఇస్తాడో, తన పరువు ఇస్తాడో అని చెప్పేసి ఆయన గురించి కనీసం అసెంబ్లీకి వస్తలేవు. ఇంత పెద్ద అరగంట 40 నిమిషాలు మాట్లాడినావు, ఒక్కసారి కూడా సీఎం పేరు ఇయ్యలే. అంటే ఎంత భయపడుతున్నావు రేవంత్ రెడ్డికి నువ్వు? రేవంత్ రెడ్డి అంటే లిటరల్ గా చిచ్చు పడుతున్నట్టు నీకైతే సిగ్గు లేదు కొంత కూడా. నీ అసెంబ్లీకి రాను అంటూ మాట్లాడుతున్నావు. అదే అధికారం ఇస్తే వస్తావా? ప్రజలు ఇచ్చేటువంటి బాధ్యత నెరవేరే శాత కాదు నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకా ఊకదుంపుడు ప్రసంగాలు చేస్తున్నావు.